హాయ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈరోజు యూజువలీ మోస్ట్ కామన్ ఏంటి 90% మెంబర్స్ ఆఫ్ ఫీమేల్స్ అనేది ఎక్కువగా పీరియడ్ టైంలో కానీ పీరియడ్ వచ్చే ముందు కానీ బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకని బ్యాక్ పెయిన్ మోస్ట్లీ అందరికీ ఎందుకు వస్తుంది? ఈ బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే యూజువల్లీ ఏదైతే సర్విక్స్ అనేది ఓపెన్ అయినప్పుడు అంటే పీరియడ్ టైంలో పీరియడ్ అంటూ రక్తం ఏదైతే బయటికి వచ్చేప్పుడు సర్విక్స్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ సర్వైకల్ మజిల్కి ఏదైతే కోరిలేట్ అంటే వచ్చే నర్వ్ ఏదైతే ఉంటుందో ఆ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది జరిగి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టెయిల్ బోన్ దగ్గర పెయిన్ రావడం అంటూ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ది మెన్సెస్ లాగా ఇండికేట్ చేయడం. అందుకనే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది 90% మెంబర్స్కి ఏంటి పీరియడ్ మొదలయ్యే ముందే స్టిమ్యులేషన్ ఎప్పుడైతే వస్తుందో సర్విక్స్ ఓపెనింగ్ జరిగే టైంలోనే బ్యాక్ పెయిన్ తో మొదలవడం జరుగుతుంది. ఈ బ్యాక్ పెయిన్ ఎప్పుడు తగ్గుతుంది? మోస్ట్లీ చాలా మందికి ఏంటి ఒక థర్డ్ డే ఫోర్త్ డే వచ్చేసరికి నెమ్మదిగా బ్యాక్ పెయిన్ అంటూ రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ ఫ్లో తగ్గడం జరుగుతుందో దెన్ ఆ బ్లడ్ ఫ్లో తగ్గడం దగ్గర నుంచి సర్విక్స్ నెమ్మదిగా క్లోజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఆ నర్వ్ అనేది స్టిమ్యులేషన్ తగ్గి స్పైనల్ కార్డ్ దగ్గర నర్వ్ స్టిమ్యులేషన్ అనేది తగ్గినప్పుడు ప్రెషర్ అనేది తగ్గినప్పుడు వాళ్ళల్లో నొప్పి శాతం కూడా తగ్గడం జరుగుతుంది. సో ఇది న్యాచురల్ బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఏదైనా ప్రెగ్నెన్సీకి పొద్దున ఫ్యూచర్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుందా? చాలా మందికి ఈ డౌట్స్ కూడా వస్తాయి. కానీ ఈ బ్యాక్ పెయిన్ మినిమల్ వచ్చే బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్ అండి. దీనివల్ల ప్రెగ్నెన్సీకి కానివ్వండి మీ ఫ్యూచర్లో వచ్చే సైకిల్స్కి కానీ గర్భసంచికి కానీ ఏ రకమైన ప్రమాదం ఉండదు. ఈ మినిమల్ పెయిన్ అనేది రావడం అనేది సహజం, మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ సివియర్ గా పెయిన్ ఉన్నట్టయితే గనక మీరు ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే సర్విక్స్ మీద ప్రెషర్ ఎందుకు ఎక్కువగా పడి పెయిన్ వస్తుంది అనేది స్కాన్ ద్వారా మీకు డిటెక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.